హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు అమెజాన్ నుంచి మరొక కొత్త నోటిఫికేషన్ వచ్చిందండి. ఈ యొక్క ఉద్యోగం పేరు ఏంటి అంటే ఫుల్ లైఫ్ సైకిల్ రిక్రూటర్. ఓకేనా? సో కొత్త రకం ఉద్యోగాల్ని భర్తీ చేస్తున్నారు. దీనికి కేవలం డిగ్రీ మాత్రమే అర్హత, అనుభవం కూడా ఏమీ అవసరం లేదండి. 33,000 రూపాయల జీతం అయితే మనకు పర్ మంత్ అయితే వస్తుంది. మీకు క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫీజు లేదు. ఓకేనా? ఫీజు లేదు. మీ మొబైల్లోనే మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. కాబట్టి డిగ్రీ అర్హత అది ఏదైనా పర్లేదు, ఉంటే తప్పకుండా అప్లై చేసుకోండి ఈ ఉద్యోగాలకు. ఇక ఈ ఉద్యోగాల్ని మనము ఇంటి నుండి కూడా వర్క్ చేసుకోవచ్చు. వాళ్ళు అవసరమైతే ఆఫీస్కి పిలుస్తారు. మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. ఎందుకంటే ఈ జెన్యూన్ జాబ్ అప్డేట్స్ మేము వెతికి నిజమా కాదా అని ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని మీకు అప్డేట్ చేస్తూ ఉన్నాం. సో కాబట్టి మీ నుంచి ఒక లైక్ అయితే మేము కోరుకుంటున్నాం. తప్పకుండా లైక్ చేయండి. ఇక మనం పూర్తి విషయాలు అయితే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మనము అఫీషియల్ వెబ్సైట్ నుంచి అయితే మీకు క్లియర్గా నేను చూపిస్తున్నాను. Amazon.jobs అంటే అమెజాన్ కంపెనీ యొక్క అఫీషియల్ వెబ్సైట్ నుంచే మీకు ఈ జాబ్ని పరిచయం చేస్తున్నాను. కాబట్టి ఇందులో ఎటువంటి మోసము టక్కరు ఏం లేదండి. ₹1 కూడా ఫీజు లేదు, ఎవరికి ఇవ్వద్దండి. మీకు సిస్టంలో అప్లై చేసుకునే నాలెడ్జ్ ఉంటే మీరే అప్లై చేసుకోవచ్చు. మొబైల్లో కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఒకరి దగ్గర సహాయం తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇకపోతే మనకి ఇవన్నీ పర్మనెంట్ జాబ్స్. ఈ జాబ్ పేరేంటి అంటే ఫుల్ లైఫ్ సైకిల్ రిక్రూటర్ 1. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఈ ఉద్యోగం ఏం చేయాలి? ఇది కర్ణాటక బేస్ నుంచి అయితే రావడం జరిగింది. సో మనకు ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అయితే పిలుస్తారు. అలాగే అవసరమైతే మనము అక్కడికైనా వెళ్ళి చేయాల్సి ఉంటుందన్నమాట. చూడండి, ద రిక్రూటర్ విల్ బి రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ లెవెల్స్ ఆఫ్ టాలెంట్ యాక్విజిషన్, రిక్రూటింగ్ అండ్ రిక్రూట్మెంట్ ప్రోగ్రామ్స్, ప్రొసీజర్స్ అండ్ ప్లాన్స్. సో ఈ జాబ్ ఏంటంటే మీకు అర్థం అయ్యేట్టుగా చెప్తాను చూడండి. ఇప్పుడు ఒక వ్యక్తి జాబ్కి అప్లై చేస్తే అతన్ని అంటే ఇంటర్వ్యూ చేయడము, అతనికి అసెస్మెంట్లు పెట్టడము, సో అతనికి షెడ్యూల్స్ క్రియేట్ చేసే మెయిల్కి పంపించడము, ఇలా రిక్రూటింగ్ పని ఉంటుంది కదా. ఒక వ్యక్తిని రిక్రూట్మెంట్ ఎలా చేసుకుంటారు, ఆ యొక్క ఏదైతే మనకు వర్క్ ఉంటుందో దాంట్లో అసిస్ట్ చేయడం అన్నమాట ఈ జాబ్ యొక్క మెయిన్ రోల్ అనేది. అంటే మీరు ఆ రిక్రూటర్స్కి, హెచ్ఆర్స్కి హెల్ప్ అవుతూ ఉండాలి. అంటే షెడ్యూల్స్ ఎవరైతే అప్లై చేస్తారో షార్ట్ లిస్ట్ చేయడము, ఉండే క్వాలిఫికేషన్స్ వాళ్ళకు సరిపోయినట్టు ఉన్నాయా లేదా అని చెక్ చేసి, సో అవంతా కూడా మీరు షార్ట్ లిస్ట్ చేసి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళకు ఈమెయిల్స్ పంపించి, షెడ్యూల్స్ పంపించి, వాళ్ళకి ఎప్పుడు ఏ డేట్లో ఎగ్జామ్ ఉంటుంది, ఏ డేట్లో ఇంటర్వ్యూ ఉంటుంది, ఇలాంటివన్నీ కూడా షెడ్యూల్ చేయడము, ఇలాంటి పని అనమాట. చాలా బాగుంటుంది వర్క్ అనేది. సో ఎవరు కూడా అస్సలు మిస్ చేయదు ఇలాంటి అవకాశాలని. సో అది ఇక్కడ మనకు ఇచ్చారనమాట. మీకు అర్థం కావడానికి నేను క్లియర్గా చెప్పాను, ఇదంతా చదవకుండా ఆల్రెడీ చూసి మీకు చెప్తున్నాను అనమాట. సో అలాగే ఇక్కడ చెప్తున్నారు చూడండి, పార్ట్నర్ విత్ హైరింగ్ టీమ్స్కి పార్ట్నర్గా అంటే అసిస్ట్ చేయాలి, మనము ఆ యొక్క వర్క్లో అసిస్ట్ చేయాలి అని చెప్పి చెప్తున్నారండి. సో ఇక్కడ చూడొచ్చు మీరు, అసెస్మెంట్ అండ్ క్లోజింగ్ అప్రోచెస్ విత్ అన్ ఎబిలిటీ టు మేనేజ్ కస్టమర్ పార్ట్నర్ ఎక్స్పెక్టేషన్స్ త్రూ ఏ డీప్ అండర్స్టాండింగ్ ఆఫ్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. ఇంకా మనకి ఇక్కడ చాలా క్లియర్గా అయితే ఇచ్చారు. అయితే దీనికి అప్లై చేసుకోవాలంటే అర్హత వీళ్ళు ఏం అడగడం జరిగింది, గ్రాడ్యుయేట్ డిగ్రీ అనేది పాస్ అయ్యి ఉండాలి మీరు. ఇక్కడ మనకు ప్రియర్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ మ్యాండేటరీ అయితే అడగట్లేదు. 0 అంటే మనకు ఫ్రెషర్స్, ఏమీ అనుభవం లేదు ఈ రిక్రూటింగ్ సంబంధించిన పనిలో, మనకు ప్రియర్ ఎక్స్పీరియన్స్ లేదు, అలాంటి వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. అలాగే 1 ఇయర్, 2 ఇయర్, 3 ఇయర్, 4 ఇయర్స్, ఇలా 4 ఇయర్స్ వరకు కూడా మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే 1 సంవత్సరం ఉన్నా అప్లై చేసుకోండి, 2 ఏళ్ళు ఉన్నా అప్లై చేయండి, 3 ఇయర్స్, 4 ఇయర్స్ ఇలా. అలాగే 0 ఫ్రెషర్స్ కూడా వీటికి అప్లికేషన్ పెట్టుకోవచ్చు అని అర్థం అనమాట. ఇక సోషల్ మీడియా రిక్రూటింగ్ పైన మీకు నాలెడ్జ్ ఉండాలి, వర్కింగ్ నాలెడ్జ్ ఉండాలి. అంటే సోషల్ మీడియా ద్వారా, జూమ్ మీటింగ్ ద్వారా, సో మనకు ఆన్లైన్లోనే కండక్ట్ చేసి మనకు తీసుకుంటారు కదా. సో అంటే లింక్డ్ ఇన్ ప్రొఫైల్ని షార్ట్ లిస్ట్ చేయడము, వాళ్ళ యొక్క ఫేస్బుక్ ప్రొఫైల్స్, అంటే సోషల్ మీడియా రిక్రూటింగ్ అనమాట. దాంట్లో వర్కింగ్ నాలెడ్జ్ అయితే మీకు ఉంటే బాగుంటుంది. అలాగే కరెంట్ మార్కెట్ ట్రెండ్స్ ఎలా నడుస్తుంది ఇప్పుడు ప్రజెంట్, వాటిపైన కూడా మీకు నాలెడ్జ్ ఉండాలి అని చెప్పి చెప్తున్నారనమాట వీళ్ళు. సో కాబట్టి మీ దగ్గర, అందుకే చెప్తున్నాను, మంచి డిగ్రీ, అది రెప్యూటబుల్ యూనివర్సిటీ, మంచి యూనివర్సిటీలు, గవర్నమెంట్ రికగ్నైజ్ చేయబడిన, గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉంటే చాలు. సో మీరు వీటికైతే అప్లికేషన్ పెట్టచ్చండి. ఇక వీటికి శాలరీ ఎంత వస్తుంది? మనకు ఎప్పుడు కూడా ప్రైవేట్ జాబ్స్లో మ్యాక్సిమం ఇవ్వరు శాలరీ ఎంత అనేది. మనం ఏమున్నా సరే గూగుల్లో సెర్చ్ చేయాలి. ఇక్కడ చూడండి, ఫుల్ లైఫ్ సైకిల్ రిక్రూటర్ 1, దీని యొక్క శాలరీ ఎంత అని చెప్పి నేను గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు స్క్రీన్ పైన చూస్తున్నారు. సో మనకు 4 to 8 lakhs బేస్ పే రేంజ్. అంటే బేసిక్ పే ఎంత ఉంటుందంటే 4 lakhs ఉంటుంది. అంటే ఎక్స్పీరియన్స్ బట్టి కదా, ఇక్కడ మనకు 0 to 4 years ఎక్స్పీరియన్స్ ఇచ్చారు. కాబట్టి మీ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే 1 year 2 years ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే మీకు 6 lakhs, 5 lakhs ఈ విధంగా శాలరీ ఉంటుంది. ఫ్రెషర్స్ చాలామంది అనుభవం లేని వాళ్ళే ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏంటంటే 4 lakhs per annum. 4 lakhs అంటే మీరు దాన్ని మంత్లో కన్వర్ట్ చేసుకుంటే
33,000 సమ్ చేంజ్ ఎంతో వస్తుంది. అంటే 33,000 రూపాయల శాలరీ అయితే మనము చేరగానే తీసుకోవచ్చండి. సో క్లియర్ కదా. ఇక్కడ అప్లై నౌ బటన్ ఉంది, దీనిపైన క్లిక్ చేసి మీరు అప్లై చేసుకోవచ్చు. దీనిపైన క్లిక్ చేయగానే ఏమంటుందంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అమెజాన్లో అకౌంట్ ఉందా అని అడుగుతుంది అనమాట. సో అకౌంట్ ఉంటే అకౌంట్కి లాగిన్ అవ్వచ్చు, లేకపోతే గూగుల్ ద్వారా లాగిన్ అవ్వచ్చు, లేకపోతే సో మీరు కొత్తగా క్రియేట్ 1 అని చెప్పేసి క్రియేట్ చేసుకోండి. సో మీకు అకౌంట్ ఉంటే డైరెక్ట్ లాగిన్ అయిపోయి మీరు అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్స్కి. సో లేకపోతే మాత్రం క్రియేట్ చేసుకుని అమెజాన్స్లో మీ యొక్క ఈమెయిల్ ఐడి ఇచ్చి మీరు ఈ జాబ్స్కి అయితే అప్లై చేయొచ్చు. ₹1 కూడా ఫీజు ఏమి ఉండదు. కింద లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ మన ఛానల్ రెగ్యులర్గా వస్తూ ఉంటాయి కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ సింబల్ పెట్టుకుని కింద మన టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, వాట్సాప్ ఛానల్ ఉంది, అందులో జాయిన్ అయితే ఏ అప్డేట్ని కూడా మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. సో ఓకే, ఉంటాను. మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం. హ్యావ్ ఎ నైస్ డే.